పవన్ కళ్యాణ్ గారండి స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ టైప్ అండి. ఏమండి ఒక ఒక దీని నుంచి రావాలంటే ఒక దెబ్బతిన్న తర్వాత అండి ఆయన దెబ్బతింటం కాదు, అపార్థాల్లో ఆయన ఎలక్షన్లో నిలబడ్డాడు. ఆయన అపార్థాలు చేసుకున్న టైంలో ఆయన ఎందుకంటే తన పెద్దవాళ్ళు ఎలాగైతే వస్తారో పెద్దవాళ్ళ సంస్కృతి మన దీనికి వస్తుంది కదా, మన వాళ్ళ ఇది. అలాగే ఆయన ఆ ప్రజారాజ్యం పార్టీ ప్రభావం వల్ల ఆయన గెలవలేకపోయాడు, సందేహం లేదు. ఇంచేత ఆ ఇంపాక్ట్ బాగా పడింది. అవును, ఇప్పుడు ఒక హిట్ సినిమా పడినట్టే ఒక హిట్ సినిమా తర్వాత అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఒక సినిమా వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఇంకొక విధంగా వచ్చిన సినిమా వచ్చింది అనుకోండి, దాన్ని హిట్ చేయరు. అలాగే ఇది హిట్ అయి ఉంటే, ప్రజారాజ్యం హిట్ అయి ఉంటే ఆయన హిట్ అయ్యేవాడు. అవును, సినిమా పరంగా చెప్తాను నేను. ఏమండి అలాగే అది అంత హిట్ కాలేదు కాబట్టి, యావరేజ్ అయింది కాబట్టి ఆయన అసలు సక్సెస్లోకి రాలేకపోయాడు. అంచేత ఫ్యామిలీ ఇంపాక్ట్ పడింది ఒక రకంగా చెప్పాలంటే. చిరంజీవి గారు ఒక రకంగా జీవితాన్ని ఇచ్చాడు, ఒక రకంగా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెబ్బతిన్నాడు ఆయన. ఇది పవన్ కళ్యాణ్ గారిని తేలిగ్గా తీసుకోవద్దండి. ఆయన ఆలోచన మేధాశక్తి గలవాడు, ఎందుకంటే తొందరపడే మనస్తత్వం కాదు. ఎంచేతంటే తనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమంటే సొంత డబ్బులతోటే కొన్ని రోడ్లు వేయించి అందరికీ పంచిపెట్టిన వ్యక్తి, సొంత డబ్బుల్ని రైతులకు ఇచ్చిన వ్యక్తి ఆయన. అలా దాన్ని బట్టి ఆయనకి ఏమన్నా ఇదే, ఆయనకి ఇచ్చినందువల్ల గెలిచాడు ఆయన? వాళ్ళకి హెల్ప్ చేసినందువల్ల గెలవలేదు కదా, ఆ సీట్లో వచ్చినాయి కదా. ఆయన చేత ఇవాళ కాదు, రేపు కాకపోతే ఎల్లుండి ఫ్యూచర్లో ఆయన డెఫినెట్గా ఒక అంటే అత్యున్నత స్థాయికి వచ్చిన తర్వాత స్థిరంగా నిలబడతాడు. స్థిరత్వం కోసం ఎప్పుడు కూడా ముందు ఆసిలేషన్ ఉంటుందండి. అవును, ఆ తర్వాత వచ్చేటప్పుడు ఇలా ఉండేటప్పుడు ఆసిలేషన్ ఉన్నప్పుడు తర్వాత కొంతసేపటికి ఇలాగ ఆగుద్ది. అలాగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక స్థాయికి వచ్చి ఒక అత్యున్నత స్థాయిలో ఉంటారని ఆశిస్తున్నాను నేను.